కేఎస్ఆర్ డైరీ ఫామ్ వాళ్ళు దూడ పోషణలో ఎలా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. ఒక్క దూడ కూడా చావకుండా అన్ని జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇక్కడ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సార్తో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీధర్రావు. కేఎస్ఆర్ డైరీ మాది, కేఎస్ఆర్ డైరీ, చెంగిచెర్ల, బోడుపల్లి. ఓకే అన్న, మీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దూడల పోషణ ఎలా చేయాలి ఒకసారి ఒక వివరంగా చెప్తారన్న? మనం ఏంటంటే దీనిలో అతి జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే, మన డైరీ ఫామ్ ఎప్పుడైతే మనము లాభాల బాటలో నడవాలంటే ఖచ్చితంగా దూడలను అనేది మనము పోషించాలి. దూడల పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి రేపు అది మనం ఒక 3 సంవత్సరాలు దాన్ని మంచి పెంచినామంటే అదే మనకు ఒక బర్రె అవుతుంది. మనం బయట బర్రెలు కొనాల్సిన అవసరమే లేదు. మంచి బ్రీడ్ మనం తెచ్చే మంచి బ్రీడ్ కాబట్టి ఆ బ్రీడ్ దూడలను మనం పెట్టుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది హైదరాబాద్లో చాలామంది దూడలను పెంచరు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ దానికి పాలు తాగుతాయి, మాకు అన్నెసరీ ఖర్చు ఎందుకు అని చెప్పేసి పెంచారు. కానీ అది చాలా, నా ఒపీనియన్ ఏంటంటే అది రాంగ్ కాన్సెప్ట్. అది దూడ ఉంటేనే బర్రె లాంగ్ టర్మ్ పాలిస్తుంది. ప్లస్ దూడల పోషణ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ప్రతిసారి హర్యానా, గుజరాత్ పోయేసి మనము బర్రెలను ఇంత పైసలు పెట్టి తెచ్చే బదులు మనమే దూడల పోషణ చేస్తే అది మనకు చాలా, రైతుకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఎట్లా అంటే మనం ఏంటంటే దూడల మీద కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే పుట్టినప్పుడు దానికి ఏంటంటే పుట్టిన 3 రోజులు మంచిగా జున్నుపాలు అనేది మంచి తాగిపియాలి. మంచి తాగిపించి దానిలో, ఎందుకంటే అదే తల్లి పాలే దానికి మురిపాలు అంటారు కదా, తల్లి పాలే దానికి బలం అనమాట. ఆ 3 రోజులు పాలు మంచిగా తాపిస్తే దానికి ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరిగి దూడలు పెరుగుతాయి. చాలామంది మా దగ్గర విజిట్ చేస్తుంటారు, వచ్చి అన్న మీ దగ్గర దూడలు బాగున్నాయి, మంచిగా పెంచుతావు, ఎట్లా పెంచుతారు, మా దగ్గర బతలేవు అని చెప్పేసి అంటారు. మేము అదే చెప్తాం అందరికీ, ఏంటంటే దూడలు ఏం చేయాలంటే ఫస్ట్ 3 రోజులు మనం ఏంటంటే జున్నుపాలు అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే కమర్షియల్, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అంటే జున్నుపాలు కూడా లీటర్ 150, 200, 300 రూపాయలు అమ్మేస్తారు. 300 లీటర్ పోతాయి. మీరు ఈ 300 లీటర్లను కూడా తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఏం చేస్తామంటే మనకు ఎక్సెస్ ఉన్నవి మాత్రమే మేము సేల్ చేస్తాం. ఫస్ట్ దూడలకు ఫస్ట్ పుట్టిన గంట లోపల దూడకు జున్నుపాలు 2 గంటల లోపల మాయ వేసిన తర్వాత, మనకి గేదె ఈనిన తర్వాత అప్పుడే పాలు దాపాలా? మాయ వేసిన తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ పాలు దూడకు తాగిపియాలి. దూడకు తాపించి దూడకు అదే రోజు 2 గంటలకు ఒకసారి మంచిగా పాలు దానికి తాగిపిస్తే ఆ రోజు ఫస్ట్ రోజు చాలా బలం. సెకండ్, థర్డ్ రోజు కూడా జున్నుపాలు ఉంటాయి కాబట్టి బయట కూడా మనము తీసుకుని జున్నుపాలు తీసుకున్నా కూడా బర్రె ఇస్తుంది. కాబట్టి దూడకు ఎంత తాగుతుంది అది స్టార్టింగు చాలా తక్కువ తాగుతుంది. ఆ తక్కువ తాగే పాలు మంచిగా జాగ్రత్తగా మనం తాగిపించి వారం 10 రోజుల వరకు దాన్ని మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా కింద మంచిగా దానికి ఏంటంటే ఆ రుచులు, ఆ మూత్రంలో దానిలను అక్కడే వదిలేస్తే అవి ఏంటంటే దానికి ఇన్ఫెక్షన్ అయ్యి తొందరగా చచ్చిపోతాయి. మనం ఏం చేయాలంటే దూడలను మంచిగా సపరేట్ మా దగ్గర చూపిస్తారండి ఎట్లా మనం దూడల్ని ఎట్లా చేస్తామంటే సపరేట్ దానిల కోసం పెద్దవా ఇవి? అవి పెద్దవి, అవి మన దగ్గర పుట్టి పెద్దవైనాయి. దూడల కోసం సపరేట్గా మేము ఏంటంటే ఇది దూడల రూమ్ అనమాట. ఇది అంటే ఇక్కడ చూసినట్టయితే సపరేట్ పోర్షన్లో పెద్ద చిన్న అన్నిటికీ సపరేట్ ఉన్నాయి. అవునవును, నేను చెప్తాను దానికి ఒక్కొక్క దాని గురించి చెప్తా మీకు. ఇది ఏంటంటే ఇది ఓన్లీ ఇది డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రూమ్ అనమాట. దీనికి కింద మంచిగా మ్యాట్లు వేసేసి మేము మంచిగా పాలు బర్రె దగ్గర ఒక తాగిపించేసి దీనిలో మంచిగా రాత్రి మొత్తం దీనిలో పెట్టేసి మంచిగా నీట్గా ఏంటంటే దీనిలో ఏంటంటే నీట్నెస్ ఉండాలి. అదే ఇప్పుడు బర్రె దగ్గర కింద పెట్టినామంటే అంటే స్టార్టింగ్ బర్రె దగ్గర పెట్టాలి. ఒక 7-8 గంటల వరకు బర్రె దగ్గర ముందర పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ బర్రె దీన్ని మర్చిపోతుంది. దూడ మర్చిపోకుండా అది అయిన తర్వాత రాత్రి మంచిగా మనం దీన్ని చూసి మంచిగా జాగ్రత్తగా మ్యాట్లు వేసి పెట్టాలి. మ్యాట్లు ఎందుకు వేస్తామంటే కింద ఇప్పుడు మనకి సిమెంట్ ఉంటుంది కదా, సిమెంట్ ఏంటంటే దూడ పడుతూ లేస్తూ ఏమైందంటే దెబ్బలు తగ్గించుకుంటుంది. దెబ్బలు తగ్గించి నీకేమైతే మళ్ళీ రక్తాలు గారి అది కొద్దిగా వీక్ అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు మ్యాట్ మీద పెట్టినాం అనుకో నీకేంటంటే అది పడినా లేచినా దానికి దెబ్బలు లాగా నీట్గా ఉంటుంది. అదే వారం రోజులు అయినాక పైపర్జిన్ అని చెప్పేసి నీకు మన ఇది డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ వారం రోజుల నుంచి 10 రోజులు డీవార్మింగ్ చేసేయాలి. డీవార్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళీ చేయాలి. అక్కడ పాలు మాత్రం రోజు దానికి మంచిగా సరిపోయినన్ని ఫస్ట్ నెలలో పాలు మంచిగా గట్టి తాగాలి. సెకండ్ నెల నుంచి అది దానికి అలవాటు చేయాలి. మనము చిన్నగా పచ్చిగడ్డి కానీ ఇట్లా కుట్టి కానీ అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర లీటర్ పాలు ఎలా అమ్ముతున్నారు? లీటర్ పాలు 100 రూపాయలు అమ్ముతున్నాం. 100 రూపాయలు లీటర్ పాలు అమ్మినప్పుడు పొద్దున్న సాయంత్రం లీటర్, పొద్దున్న లీటర్ అనుకున్నా రోజుకు 200 రూపాయలు దూడ ఖర్చు పెట్టాల్సిందే. లీటరు అవసరం లేదు, దానికి హాఫ్ లీటర్ తాపిస్తే సరిపోతుంది. స్టార్టింగ్లో ఎన్ని రోజులు ఒక హాఫ్ లీటర్ తాపాల్సిన అవసరం ఉంది? నెల రోజులు తాపిస్తే సరిపోతుంది.
ఇప్పుడు నెల రోజుల తర్వాత ఇవి గడ్డి పట్టడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 15 రోజుల నుంచి అది మెల్లగా తినడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఇక నెల రోజులు అనుకోండి. ఇక నెల రోజుల నుంచి చిన్నగా గడ్డి చిన్నగా దానా అలవాటు చేయాలి. 15 రోజుల నుంచి స్టార్ట్ చేయాలి. నెల రోజుల్లో కొద్దిగా అలవాటు అయిపోతాయి. ఓకే. మీకు గడ్డి దానా అలవాటు అయిన తర్వాత మీకు పాలు అనేవి తక్కువ తాపిస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం కమర్షియల్ డైరీలో చూసినట్టయితే ఒక నెల రోజులు ఖచ్చితంగా దూడ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా దాని తర్వాత దానా పచ్చిగడ్డి అలవాటు చేసుకుంటే పాలు అనేది మనం తీసేయచ్చు. ఓకే అన్న, ఇప్పుడు మీ సిస్టమ్ చేశారు కదా ఈ బోన్ లేక, ఇవి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తారా అన్న? ఇదేంటంటే ఈ రూమ్ అనేది దీనికి ఏంటంటే పుట్టిన దూడలు ఒక నెల రోజుల వరకు దీనిలో ఉంటాయి అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు మనం మనుషులకు ఎట్లా ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ అని చెప్పేసి హాస్పిటల్ ఎట్లుంటాయో ఇట్లా డెలివరీ రూమ్ లాగా ఇట్లా అనమాట. ఇది డెలివరీ అయిన తర్వాత 15-20 రోజుల వరకు జాగ్రత్తగా దీనిలో పెట్టి చూస్తాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ అవతల లాస్ట్ ఉంది కదా, ఇది కుక్కలకు కూడా మన రాకుండా కుక్కలు కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కోసారి మన చుట్టూ దీనికి కంపౌండ్ వాల్ ఉంది, అయినా కూడా కుక్కలు ఒక్కొక్కసారి దుంకి వచ్చి రాత్రి దూడలు అట్లా ఒకసారి చనిపోయినాయి మా దగ్గర కూడా. దాని తర్వాత నుంచి దానికి బందోబస్తు చేసి దానికి మంచిగా జాలి అవన్నీ పెట్టించేసి వాళ్ళను కాపాడడానికి మనము అది చేసినాం అనమాట. ఈ సెకండ్ బోన్ అన్న, ఈ సెకండ్ బోన్ పుట్టిన తర్వాత దాని తర్వాత ఇది ఇక్కడ రావాలి ఇటు. ఓకే. ఇటు నీకు లైట్గా గాల్లో కొద్దిగా పచ్చిగడ్డి కొద్దిగా కుట్టి వేసి చేస్తాం అన్నమాట. ఓకే. గేదె పుట్టిన పాలు తాపించే దానా అలవాటు అయిన దూడలు దీనిలో. ఓకే. ఇప్పుడు గేదెలతో పాటు కట్టకుండా సపరేట్గా కడితేనే మనకి తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. మంచిగా దాన్ని ఒక జాగ్రత్తగా చూస్తున్నట్టు ఉంటుంది. అది గేదె దగ్గరనే పెట్టాం అనుకోండి, అదే మూత్రంలో అదే పెండలో పడి దానికి ఇన్ఫెక్షన్లు అయ్యి తొందరగా దూడ చనిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు మీ దగ్గర అక్కడ చూసినట్టయితే పెద్దవి కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు మీ డైరీ ఫామ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. దూడలు అయితే ఇంత జాగ్రత్త ఎవరు పెంచట్లేదు, మీరు చాలా కేర్ తీసుకొని పెంచుతున్నారు. అవును. ఇప్పుడు మా దగ్గర మళ్ళీ ఇప్పుడు కట్టడానికి రెడీ అయిన పడ్డలు అన్నీ మేము ఇట్లా ఇవేంటంటే ఇటు మా దగ్గర పుట్టిన దూడలు ఇవి పడ్డలు అనమాట. ఇవి అక్కడ 2 ఉంటాయి పెద్దగా. ఇప్పుడు మనం కట్టినవి మొన్ననే మన దగ్గరనే పుట్టి మన దగ్గరనే కట్టి మేము అట్లా రొటేషన్ సైకిల్ చేస్తాం అనమాట, సైక్లింగ్ పెడతాం అనమాట. ఓకే అన్న.